అంబేద్కర్ అభయహస్తం ఇస్తా, కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అంటివి. ఒక్క మనిషికి 12 పైసలు ఇచ్చినవా ఈ రాష్ట్రంలో? దళిత బంధును బొందబెట్టినావు, అంబేద్కర్ అభయహస్తం అన్నావు, ఇచ్చినవా? బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నావు, బీసీ సప్లాన్ పెడతా అన్నావు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నావు, బీసీలకు ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినవు? మైనారిటీ సప్లాన్ అంటివి, ఇంకేదో చేస్తా అంటివి, ఏం చేసినావు? ఈ మాట అడిగితే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన విద్య ఒకటే, కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ ను బదనాం చేయాలి, ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఆగమాగం చేయాలి. కానీ నేననేది ఒకటే, వర్ధన్నపేట అయినా తెలంగాణలోని ఏ పేట అయినా ఇవాళ ప్రజలు ఒకటే టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి 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 కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇంకా ఒక 18 నెలలు మనం కష్టపడితే 16-18 నెలలు, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, 2028 మొత్తం ఎలక్షనే, ఆ సంవత్సరం ఏమి ఉండదు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నేను చూసి లేవది. గా పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. నేనేదో కోపంతోనో బాధతోనో చెప్తలేను, ఏదో అసూయతోనో చెప్తలేను, ఉన్న వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి, మనకు ఒక రకంగా అధికారం పోయి మంచే జరిగింది. ఎందుకంటే కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అయింది. ఇవాళ ఎవడు మనోడు, ఎవడు మనోడు, ఎవడు నిజమైన కార్యకర్త, నిజమైన తెలంగాణ బిడ్డ, ఎవడు నిజమైన కేసీఆర్ బిడ్డ ఇవాళ తెలిసింది. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లు కొన్ని తప్పులు జరిగినాయి, నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, మనం తెలంగాణను పట్టాలెక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉరికినాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక తదేక దీక్షతో పనిచేస్తామో అట్లా పనిచేసినాం. ఎందుకంటే కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాలు మరి పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముంగట జారిపట్టేట్టు చేయొద్దు అని చెప్పి 10 ఏళ్లు తపస్సు లెక్క అభివృద్ధి యజ్ఞం చేసినాం. కానీ నేను మీకు మాటిస్తున్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. వచ్చే 5 ఏళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, 25 ఏళ్లు నిండింది పార్టీ, ఇంకొక 25 ఏళ్లు, ఇంకో 50 ఏళ్లు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో, 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి, కేసీఆర్